ఏమో అక్కడ చాటున దాక్కున్నాడు. మేడం, మీరంతా లోపలికొచ్చారేంటి? అదే సిస్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? డాక్టర్ గారు చెప్పారు కదా మేడం, ఇలా మీరు లోపలికొస్తే పేషెంట్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, పేషెంట్కే ప్రమాదం. మీరు బయటకు వెళ్ళండి మేడం. సారీ. మిథున, ఆ కొస ప్రాణం కూడా నువ్వే తీసేలా ఉన్నావు. అయ్యో పిన్నిగారు. మిథున, పద పద. పదండి. ఏది చేత కదా. ప్రతి అరగంటకు ఒకసారి పేషెంట్ని అబ్జర్వ్ చేయండి. అలాగే డాక్టర్. ఎటువంటి తేడా ఉన్నా సరే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. తనకి ఇవ్వాల్సిన మెడిసిన్స్ ని టైం ప్రకారం ఇస్తున్నారా? ఇస్తున్నాం డాక్టర్. మిస్టర్ రాహుల్, ఇప్పుడు ఎలా ఉంది మీకు? నేను హాస్పిటల్లో ఉన్నానేంటి? మీ ఫ్యామిలీ మెంబర్ మిథున గారు మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. గుడిలో దేవుడి సమక్షంలో ఒకరితో పెళ్ళయ్యి ఒకరి భార్య మీద నా మనసు చెడుగా ఆలోచిస్తుంది. ప్రేమ అనే ఫీలింగ్స్తో ఇంకా తప్పు చేస్తున్నాను. నో, నా మనసు కంట్రోల్లో ఉండడం లేదు. అందుకే నాకు ఇలాంటి శిక్ష పడింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. డాక్టర్, మీరు అనుకున్నట్టు నేను మిథున గారి ఫ్యామిలీ కాదు. నేను అనాథని. నాకెవరూ లేరు. ఓకే, నన్ను డిశ్చార్జ్ చేసేయండి. నేను వెళ్ళిపోతాను డాక్టర్. నో, మీకు క్యూర్ అవ్వడానికి 4 రోజులు పడుతుంది. అవసరం లేదు డాక్టర్. ముందు మీరు నన్ను డిశ్చార్జ్ చేయండి ప్లీజ్. ఈ హెల్త్ కండిషన్లో మిమ్మల్ని డిశ్చార్జ్ చేయడం కుదరదండి. మీకు రెస్ట్ కావాలి. మీ బ్లడ్ గ్రూప్ O నెగిటివ్ దొరకదని మేం చాలా టెన్షన్ పడ్డాం. ఆ టైంలో మిథున గారు బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని సేవ్ చేశారు. వాళ్ళంత కేర్ తీసుకుంటే మీరు సడన్ గా చెప్పకుండా క్యూర్ అవ్వకుండానే వెళ్ళిపోతానంటారేంటి? డాక్టర్ ప్లీజ్, మీరు నన్ను డిశ్చార్జ్ చేస్తారా లేదా నేను వెళ్ళిపోతాను. నో, మీరు ఆగండి. మేమే డిశ్చార్జ్ చేస్తాం, సరేనా? ప్లీజ్. సరే. మిథున గారి కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. లేదంటే ఈ డెస్టినీ ఏదో నేను ఎంత వద్దనుకున్నా మిథున గారికి నన్ను దగ్గర చేస్తూనే ఉంది. ఏమండి డాక్టర్ గారు, రాహుల్ గారు స్పృహలోకి వచ్చారా? డోంట్ వరీ, రాహుల్ అవుట్ ఆఫ్ డేంజర్. కానీ అతను కొంచెం డిస్టర్బ్గా మాట్లాడుతున్నాడు. తను మీ ఫ్యామిలీ కాదని, తనొక అనాథనని చెప్తున్నాడు. డిశ్చార్జ్ చేయమని మమ్మల్ని బలవంతం చేస్తున్నాడు. అవునా? ఎందుకు అలా చేస్తున్నాడు సార్? అతను మీ ఫ్యామిలీ కాదా? ఎవరు దారిన పోయే దానయ్య. మాకెవరికి సంబంధం లేదు. డిశ్చార్జ్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాడుగా, మీరు చేసేయండి. మా పర్మిషన్ ఎందుకు? అత్తయ్య, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి ప్లీజ్. మావయ్య గారు, ఇన్ని రోజులు రాహుల్ గారు అనాథగా ఒంటరి జీవితాన్ని గడిపారు. అనుకోకుండా మనతో ఒక ఫ్యామిలీగా కలిసిపోయారు. తను చాలా ఎగ్జైట్ అయ్యారు మావయ్య గారు. ఇంతలోనే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఏదైనా తన వల్ల మనం సఫర్ అవుతున్నామని మనసులో బాధ పెట్టుకొని డాక్టర్ గారితో అలా చెప్పుంటాడు నాన్న. నిజమే గౌతమ్, అది కూడా ఒక కారణం కావచ్చు. అవును నాన్న. చూడండి,
మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మా అబ్జర్వేషన్ ప్రకారం పేషెంట్ ఫిజికల్ కండిషన్, సైకలాజికల్ కండిషన్ బాగాలేదు. ఓ ముఖ్యంగా తలకు పెద్ద గాయమైంది. క్యూర్ అవ్వాలంటే కనీసం 4 రోజులు రెస్ట్ కావాలి. ఏ కొంచెం నెగ్లెక్ట్ చేసినా గాయం సివియర్ అయ్యి అతని ప్రాణానికే ప్రమాదం. హ, మీ ఫ్యామిలీ అయినా కాకపోయినా ఈ పరిస్థితుల్లో అతనికి కేరింగ్ అట్మాస్ఫియర్ కావాలి. తన అనుకునే మనుషుల మధ్య ఉంటే గాయం త్వరగా మానుతుంది. నా ఉద్దేశం మా మెడిసిన్స్ కంటే మీ ఎఫెక్షన్సే ఇంపార్టెంట్. గాట్ మై పాయింట్. మీరు చెప్పింది అర్థమైంది డాక్టర్ గారు. మావయ్య గారు, రాహుల్ గారికి క్యూర్ అయ్యే వరకు తను మన ఇంట్లోనే ఉండొచ్చా? ఆ దేవుడి సమక్షంలో సాయం చేసిన మనిషిని మన అనుకున్నాక వాళ్ళ కోసం ఎంతైనా భరించాలి. దాన్ని కృతజ్ఞత అంటారు మావయ్య గారు. ఆ కృతజ్ఞత ఉంటే డబ్బులు ఇద్దాం. డబ్బుంటే 100 మంది వచ్చి చూసుకుంటారు. కృతజ్ఞతని డబ్బుతో కొనలేం పిన్ని గారు. హ్మ్. దేవుడు కోరికలు తీర్చాడని గుడి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటామా? ఏది ఎక్కడుండాలో అక్కడే ఉండాలమ్మా. ఆ దేవుడికి న్యాయం చేసిన మనిషి పిన్ని గారు రాహుల్ గారిని ఇంట్లో కాదు, గుండెల్లో పెట్టుకోవాలి. అన్నయ్య, వాదించడం నా ఉద్దేశం కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. లేదమ్మా, ఆ అబ్బాయి మనకు సాయం చేశాడు, కృతజ్ఞతగా ఉండాలి. నా కొడుకు ప్రాణాల్ని కాపాడాడు, అతనికి మనం రుణపడి ఉండాలి. ఆ రుణం తీర్చుకోవడానికైనా అతన్ని మనం ఇంటికి తీసుకెళ్లి క్యూర్ చేయాలి. నానా, మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. డాక్టర్ గారు కూడా చెప్పారు కాబట్టి విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. షూర్. సార్ సార్ ఆగండి సార్. బాబు. సార్ అలా వెళ్ళకూడదు సార్. రాహుల్, ఏమండి రాహుల్ గారు? రాహుల్, నర్స్. డాక్టర్ ఎంత చెప్పినా వినకుండా బయటకు వచ్చేస్తున్నారు. రాహుల్, వితౌట్ డాక్టర్ పర్మిషన్ బయటికి రాకూడదు. ఐఎమ్ ఫైన్. నాకేం కాలేదు. నేను ఇప్పుడు నడవగలను. మీరెలా ఉన్నారో చెప్పాల్సింది డాక్టర్స్ రాహుల్ గారు. నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక నేను బయలుదేరుతాను. థ్యాంక్స్ మేము చెప్పాలి. నన్ను కాపాడడానికి మీ ప్రాణాలు అడ్డు వేశారు. బట్ బ్యాడ్ లక్. మీకు ఇలా అవుతుందని మిథున్తో పాటు మేము కూడా ఊహించలేదు.